హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. నెల రోజులు 30 మంది మాస్టర్లు వస్తారు, ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తారు మాస్టర్స్. ఈరోజు చెప్పబోయే జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరి జ్యోతిర్లింగం మాస్టర్స్. 8వ రోజు. ఈ జ్యోతిర్లింగం గురించి చెప్పడానికి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన రాధా జోషుల్ గారు ఏలూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అమ్మా, ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే మరి జూమ్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు మరియు మీకోసం అనే ఛానల్ ద్వారా సరిత గారు వారి హస్బెండ్ కలిసి మరి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే మరి ఎంతో మంది జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ క్లాసులకు అటెండ్ అయ్యి ఆత్మజ్ఞానాన్ని పొందుతూ, ఆచరణలో పెడుతూ, ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నత స్థితికి చేరుతున్నారు. వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు త్రయంబకేశ్వరం గురించి చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు అంటే చక్కగా కార్తీక మాసంలో మేడం చక్కటి అవకాశం ఇచ్చారు మీకు అందరికీ కూడా. ఎందుకంటే అన్ని జ్యోతిర్లింగాల గురించి తెలుసుకునే అవకాశం ఇచ్చారు. 30 రోజులు 30 మంది మాస్టర్స్ గురించి తెలుసుకుంటున్నాం మనము. అలాగా మనం ఈరోజు త్రయంబకేశ్వరం గురించి తెలుసుకోబోతున్నాము. నాసిక్‌లో ఉంది ఇది. నాసిక అంటే ముక్కు అని అర్థం అసలు. ఆ నాసిక్‌లో ఉన్న ఈ త్రయంబకేశ్వరుడికి ఏంటి అర్థము అంటే త్రై అంటే 3 అన్నమాట, 3. అలాగే అంబకం అంటే కన్ను. అంటే 3 కన్నుల వాడు అని అర్థం అన్నమాట. అలాగే మరి మహామృత్యుంజయ మంత్రంలో కూడా ఫస్ట్ వచ్చేది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అని వస్తుంది కదా. అంటే ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడానికి ముందు త్రయంబకేశ్వరుడి పేరుతోనే అక్కడ ఆ మంత్రాన్ని తయారు చేయడం జరిగింది. మార్కండేయుడు ద్వారా ఆ మంత్రం మనకి వెలుగులోకి వచ్చిందనమాట. దీన్ని జపించటం వల్ల ఏమవుతుందని చెప్పారంటే, మనకి పరమ గురువులు, ఋషులు, దైవ ప్రకంపనలు మనకు చేరతాయి. దుష్ట శక్తులను తరిమి కొడుతుంది ఇది. తద్వారా ఈ మంత్రం పఠించడం ద్వారా మన చుట్టూ ఒక రక్షణ కవచం కూడా ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే మనం ఈ మంత్రానికి మించిన స్థితిలో, ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళాం కాబట్టి, ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఈ త్రయంబకేశ్వర స్వామి గురించి అసలు రహస్యం ఏమిటి? అసలు ఆత్మపరంగా దీని గురించి మనం తెలుసుకుందాం ఇవాళ. ఆయన దీనికి అర్థం ఏంటంటే, ఈ మంత్రానికి అసలు సుగంధభరితుడు, 3 కన్నులు గలవాడు, పెరుగుదలకు ఆత్మోన్నతికి కావలసినటువంటి పోషణ శక్తిని ఇచ్చువాడు అయినటువంటి ఆ పరమశివుణ్ణి, అంటే ఆ శివోహం మనలోనే ఆ శివుడు ఉన్నాడు కదా, ఎక్కడో లేడు ఆ శివుడు. ఆ శివుడు నా మృత్యువుని నన్ను అమరత్వం వైపు నడిపించును గాక అని అడుగుతున్నారు ఇక్కడ. అమరత్వం వైపు నడిపించడం అంటే ఏంటి ఫ్రెండ్స్? మృత్యువు నుంచి అమరత్వం వైపు అంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది శరీరపరంగా. కానీ ఆత్మకు మరణం లేదు. ఆ ఆత్మకు మరణం లేదు కానీ తిరిగి మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అన్నట్లు కాకుండా మళ్ళీ తిరిగి జన్మ తీసుకోకుండా ఉండగలగటమే అసలు ముక్తిని సాధించటము, అమరత్వము అంటే అర్థం అన్నమాట. అలాగే ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఈ శరీరం నుంచి ఆత్మ వేరుగా అవడానికి ఒక దోసకాయ పండుగ అయిపోయినప్పుడు ఆ తొడిమ నుంచి ఎలాగైతే ఈజీగా విడుదలైపోతుందో, ఇలా అనగానే ఊడిపోతుంది. అలాగే ఈ శరీరం నుంచి ఆత్మ అంత ఈజీగా వెళ్ళగలిగేలాగా చేయాలి అని చెప్తున్నారు. అంటే ఎలాగా? మనం ఆత్మ సాధనలో కూర్చున్నప్పుడు ఈ శరీరం నుంచి ఆత్మ చక్కగా మనకు తెలిసేలాగా ఎరుకలోనే నిష్క్రమించాలి. అదే యోగత్వం అన్నమాట. అలాగే ఈ భవబంధాల నుంచి మన యొక్క భౌతిక బంధాల నుంచి, అలాగే భౌతికమైనటువంటి కార్యకలాపాల నుంచి కూడా మనం ముక్తిని సాధించాలి అని చెప్తున్నారు. ఏమైంది? అలాగా మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మన లోపల భౌతిక బాధలు, భౌతికమైన విషయాల్లో మనం కోరికల్లో మునిగిపోవడం, వీటిల నుంచి ఆ దోసపండు ఎలా విడిపడుతుందో అలా కూడా మనం ఆ బంధాల నుంచి కూడా విడిపడాలి అని ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి. అంటే మనం మంత్రాలకి అర్థాలు తెలుసుకుంటే, ఆ మంత్ర జపం చేయకపోయినా అర్థం తెలుసుకొని దాన్ని బట్టి మనం ఆచరణలో పెట్టగలుగుతాం. అలాగే మరి మనం అమ్మవారిది గాయత్రి మంత్రంలో కూడా అంతే కదా! ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. దానికి కూడా అర్థం ఏంటంటే
అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ నాకు సరైన బుద్ధిని ప్రసాదించుగాక అని. ఇది మంత్రానికి అర్థం. మరి ఇవన్నీ మనం ధ్యానం చేయడం ద్వారా వచ్చేవే కాబట్టి మనం ధ్యానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఆ ధ్యానం కోసమే మనం చక్కగా మన యొక్క సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే త్రయంబకం అంటే మరో అర్థం కూడా ఉంది. ఏంటంటే ముగ్గురు మూర్తులు, త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఇక్కడే ఒక చోటే కొలువైన ప్రదేశం అని కూడా అర్థం ఉంది. అంటే 3 మూర్తులు ఒకే చోట ఉన్నారు అని అర్థం. ఈ త్రయంబకేశ్వరంలోనే బ్రహ్మ, విష్ణు, శివుడి యొక్క ఎనర్జీస్ అక్కడ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు అక్కడ ప్రతిష్టమై ఉన్నారు అని చెప్తున్నారు. బ్రహ్మ సృష్టికర్త కదా! విష్ణువు పాలకుడు, మహేశ్వరుడు లయకారకుడు. ఇలా త్రిదేవులు కలిసి సంగమమైన ప్రదేశం కాబట్టి దీన్ని చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఓవరి నది ఒడ్డున నాసిక్‌లో నది ఒడ్డున ఉందన్నమాట. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ శివలింగం భూమి మీద కాక భూమి లోపల ఉంటుంది. అంటే ఆ ఎనర్జీస్ భూమాత ఎనర్జీస్ కూడా అందుకుంటూ భూమి లోపల ఉంటుందన్నమాట. ఇక్కడ శివలింగానికి పూజలు చేయడం వలన అకస్మాత్తుగా చనిపోయిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో, కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళకి కూడా అక్కడ వాళ్ళకి ముక్తి కలుగుతుంది. ఆ మోక్షం వస్తుంది. అంటే ఇంక మళ్ళీ వాళ్ళు ఈ జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముక్తిని పొందుతారు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మంగళకరమైనది ఆ శివలింగము అంటే ఏంటంటే శివుడు అంటే మంగళకరుడు. మంగళకరుడైనటువంటి ఆ శివుడు శివలింగానికి ఒక రూపం ఉంటుందా ఫ్రెండ్స్? అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం నాసంగతం నైవ ముక్తిర్న మేయః చిదానంద రూప శివోహం శివోహం అని చెప్తున్నారు ఇక్కడ శంకరాచార్యులు వారు. అంటే నేను నిర్వికల్పుడిని, నిరాకారుడిని. నాకు రూపం ఏం లేదు. నేను విభుత్వం అంతటా వ్యాపించి ఉన్నాను. సర్వత్రా ఉన్నాను. ఎక్కడున్నాను? సర్వేంద్రియాల్లోనూ ఉన్నాను. ఇప్పుడు ఈ నోరు మాట్లాడుతోంది, ఈ కళ్ళు చూస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, చేతులు, కాళ్ళు పనిచేస్తున్నాయి, లోపల సర్వావయవాలు పనిచేస్తున్నాయంటే నా లోపలే అదంతా ఉంది. ఆ ఎనర్జీ, ఆ శక్తి ఉండడం వల్లే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. అందుకని ఎటువంటి నాకు సాంగత్యాలు లేవు. ఎటువంటి ముక్తి అవసరం లేదు నాకు. చిదానంద రూపుడైనటువంటి శివుడినే నేను అని చెప్తున్నారు. అంటే ఆ శివలింగానికి ఎటువంటి ఆకారం నిర్వికల్పమైనటువంటి ఆకారం అన్నమాట. ఎటువంటి ఆకారము లేదు. ఎటువంటి రూపము లేదు. ఎటువంటి గుణగణాలు కూడా లేవు. అది మనం ముందు తెలుసుకోవాలి. శివలింగము అంటే ఏదో మనం దేవుడు దేవుడని కొలవడం కాదు. అక్కడ ఎటువంటి రూపం లేదు నాయనా నాకు నీలోనే ఉన్నాను. ఆహా! అని చెప్తున్నారనమాట ఆయన అక్కడ. చక్కగా మనం అది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ ఈ త్రయంబకేశ్వర మహాదేవ జ్యోతిర్లింగం అనే దాని దగ్గర ఆలయంలో చాలా సంవత్సరాల క్రితమే బ్రహ్మగిరి కొండల నడుములో ఒక ఆశ్రమం ఉంది. అక్కడ అక్కడ అనేక మంది మనులు, ఋషులు తపస్సులు చేసుకుంటూ ఉండేవారనమాట. అంటే బ్రహ్మగిరి పర్వతాల నడుమ భాగంలో ఒక ఆశ్రమం ఒకప్పుడు ఉండేదన్నమాట. అక్కడ అనేక మంది మునులు, ఋషులు తపస్సులు చేస్తూ ఉండేవారు. ఒకసారి అక్కడ తీవ్రమైనటువంటి ప్రకృతి విపత్తులొచ్చాయి. అంటే వర్షాలు రాకుండా ఉండటము, అలాంటివన్నీ జరిగాయన్నమాట. పంటలు పండకపోవడం, మరి నీరు లేకపోతే పంటలు పండవు కదా! అందుకని అలాంటివి కొరత ఏర్పడి, నీటి కొరత బాగా ఏర్పడిపోయింది. దానివల్ల జంతువులు అల్లాడిపోయాయి. అలాగే ఈ పరిస్థితి నుంచి మరి ఆ స్థితి నుంచి బయటపడడం కోసం గౌతమ్ మహర్షి అక్కడ ఏం చేశారంటే, అహల్య గౌతమ్ మహర్షి అన్నమాట. అహల్య భర్త గారు. ఆయన ఏం చేశారంటే వర్షం కోసం సాధన చేశారు. అంటే ఆయన తపస్సుని వర్షం కోసం చేయడం జరిగింది. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు అతనికి. ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి, అతని సాధనకి మెచ్చి ఒక నీటి తొట్టెను వరంగా ఇవ్వడం జరిగింది. ఆ నీటి తొట్టెలో ఎప్పుడు కూడా నీరు ఎప్పుడు నిండిపోతూ నిండుగానే ఉండేదన్నమాట. అయిపోవడం అనేది ఉండేది కాదు. ఎన్ని నీళ్లు తీస్తే అన్నీ కూడా అలాగే నిండుతూ ఉండేది. అంటే ఒక అక్షయ పాత్ర ఎలాగో అలాగనమాట. ఇది ఒక విధంగా చెప్పేటువంటి స్టోరీ. ఇంకా రకరకాల స్టోరీసు ఉంటాయన్నమాట దీనికి. ఇంకో రకంగా కూడా మనం చెప్పుకుందాం. ఆ త్రిసంధ్యా క్షేత్రం అంటారు దీనికి. అది మరో పేరిక్కడ. అంటే త్రయంబకానికి మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం? 3 కన్నులు గలవాడు శివుడు అని అర్థం చెప్పుకున్నాం. రెండోదేంటి? 3 మూర్తులు కొలువైన ప్రదేశము అని చెప్పుకున్నాం. మూడోదేంటంటే ఇక్కడ త్రిసంధ్యా క్షేత్రము అంటారట దీన్ని. అంటే త్రయంబకమైనటువంటి ఈ నాసిక్‌లో ఈ నాసికా త్రయంబకం అంటారు కదా దీన్ని. నాసికలో ఉంటుంది కాబట్టి, నాసిక్‌లో ఉంటుంది కాబట్టి, నాసిక అంటే ముక్కు కాబట్టి, ఈ ముక్కు ద్వారా మనకి ఏం ప్రవహిస్తుందండి? శ్వాస ప్రవహిస్తుంది. ఈ శ్వాస ప్రాణవాయువు ఏదైతే ఉందో అది చక్కగా మనకి ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఉదయకాలపు సంధ్య అంటారు.
మొదలైనప్పుడు అన్నమాట. అది నాభి ప్రదేశానికి చేరి అది మనకి శరీరం అంతా వ్యాపిస్తూ ఉన్నప్పుడు దాన్ని మధ్యాహ్న ప్రదేశము అంటారు. మధ్యాహ్న స్థితి అంటారనమాట. అంటే 3 సంధ్యలు మనలోనే జరుగుతున్నాయి. మళ్ళీ అదే ఎనర్జీ, అదే ప్రాణవాయువు నాభి నుంచి మొత్తం అన్ని అవయవాలకు పంపిణీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి బయటికి పంపించే విధానం ఏదైతే ఉందో అది సాయం సంధ్యా సమయము అంటారు. అంటే ఇలా త్రికాలాలు మనలోనే ఉన్నాయి. త్రిసంధ్యలు మనలోనే ఉన్నాయి. శ్వాస ఇక్కడ లైవ్ అయిపోతుంది. అంటే శ్వాస అంతటా వెళ్ళిపోయి అన్నిటిలో కణాల్లో అన్నింటిలో వ్యాపించి ఎక్కడ ఎంత కావాలో అంత ఇచ్చేసి మళ్ళీ బయటకెళ్ళిపోతుంది. అంటే లైవ్ అయిపోతుంది బయటకొచ్చిన శ్వాస. ఆ బయట ఉన్నటువంటి ఆ ప్రకృతిలో లయమైపోతుంది. మళ్ళీ కొత్తగా శ్వాస. మళ్ళీ లోపలంతా స్థితి. మొత్తం పోషణ ఇవ్వడమే కదా విష్ణుమూర్తి తత్వం. అంటే ఆ విష్ణుమూర్తి తత్వంగా పోషణనివ్వడం. పోషణయిపోయిన తర్వాత మళ్ళీ అది బయటకి లయమైపోవడం ఏంటయ్యా అంటే అన్నింట్లకి సరిపడా ఇచ్చిన తర్వాత దాన్ని బయటకొచ్చేస్తది. మళ్ళీ ముక్కు ద్వారా మళ్ళీ అంతటా వ్యాపించి ప్రకృతిలో కలిసిపోతూ ఉంటుంది. ఇలా ప్రతి సెకను, ప్రతి శ్వాసతోటి మనలో త్రిసంధ్యలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఈ శ్వాస బయటకి వదిలే ముందు మరి లోపల ఉన్నప్పుడు, బయటకొచ్చేటప్పుడు 3 రకాలు. అంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితి ఇక్కడ జరుగుతోంది మనకి. అదే త్రిసంధ్యా స్థితి. ఇదంతా మనలోనే జరుగుతోంది. కానీ మనకి ఇదంతా మనం అర్థం చేసుకోవడానికి తెలియక చెప్పేవాళ్ళు లేక మనం ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేం. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. ఈ త్రయంబకేశ్వర్ అనేది. ప్రతి పవిత్ర క్షేత్రాలకు కూడా ఏదో ఒక లో లో లోతైన అర్థం ఉంటుందన్నమాట. రహస్యార్థాలుంటాయి. ఆ రహస్యార్థాలు మనం తెలుసుకున్నప్పుడు అద్భుతంగా అక్కడికెళ్ళి ధ్యానం చేయడం జరుగుతుంది. అక్కడున్న ఎనర్జీలు మనం తీసుకోగలుగుతాం అన్నమాట. మానవులేం చేస్తారు? కేవలం శిలను మాత్రమే చూసి, వాళ్ళ కోరికలు తీర్చే దేవుడుగా అర్థం చేసుకొని, కోరికలు అది కావాలి నాకు, ఇది కావాలి నాకని కోరికలు తీర్చుకొని, ఆ దేవుడిని ప్రాధేయపడుతూ ఉంటారు. అంటే శిలలను చూసి శివుడని భావింతురు. శిలలు శిలలే కాని శివుడు కాదు. తనదులోని శివుని తానేల ఎరుగడో విశ్వదాభిరామమైన వేమ అని వేమన గారు కూడా చెప్పారు. ఆ శిలలు చూసేసి మనం ఆ శిలలోనే దేవుడున్నాడు అని కాదు, అంతటా ఉన్న దేవుడిని గుర్తించాలి. మనలో కూడా ఉన్న శివుడు ఉన్నాడు అనేది గుర్తించాలి అని చెప్తున్నారనమాట. అలాగే భూ సంబంధిత కోరికలు తీర్చుకోవడం కోసం మానవులు ఇక్కడికొచ్చి పూజలు చేయడాలు, స్తోత్రాలు చదవడాలు, జపాలు చేసుకోవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలా మంది. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మరి భూ సంబంధితం అంటే ఈ ఈ లౌకికమైనటువంటి భౌతికమైన కోరికల కోసం. నా కొడుకు మంచి ఉద్యోగం రావాలి, మంచి పెళ్ళాం రావాలి, లేకపోతే నాకు మంచి అల్లుడు రావాలి, మాకు మనవరాలు పుట్టాలి, వాళ్ళ పెళ్ళిళ్ళవ్వాలి, పేరంటాలు అవన్నీ ఆటోమేటిక్‌గా ఎప్పుడు జరుగుతాయంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానమై ఉంటామో, ఎప్పుడైతే ఆ శివుడు నాలోనే ఉన్నాడనే భావాన్ని మనం అర్థం చేసుకొని ఆచరణలో పెడుతూ ఉంటామో, ఆ శివతత్వంతో మనం జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అప్పుడు అవన్నీ అవుతాయి. పెళ్ళిళ్ళవుతాయి, పేరంటాలవుతాయి, అన్నీ అవుతాయి. కానీ మనమేం చేస్తాము, ఈ చిన్న వాటిల కోసం మనం ఆ కోరికలు పెట్టి అసలేంతో వదిలేస్తూ ఉంటాం. అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదోస్తారే, కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అన్నట్లు అయిపోతాం. అంటే మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చనిపోతూ ఉంటాం, మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ చనిపోతాం. ఇంకా ఇదే ఇలా ఒరవడి చక్రంలాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ చక్రంలోంచి మనం బయటపడాలి అంటే, ఆ కర్మలు అనుభవించడాన్ని మనం మళ్ళీ తిరిగి రాకూడదు అనుకుంటే, భౌతికమైన కోరికల కోసం మనం అక్కడ పూజలు, స్తోత్రాలు, జపాలు కాకుండా, మన లోక కళ్యాణకారకమైన పనులు చేయడం కోసం తపస్సాధన అంటే ధ్యాన సాధన చేసుకున్నప్పుడు, మనం ఆ స్థితికి తొందరగా చేరగలుగుతాం. పూజలు చేసినప్పుడు మనం సైకిల్ మీద ప్రయాణంలాగా ఉంటుంది. స్తోత్రాలు చేసినప్పుడు బస్సు మీద ప్రయాణంలాగా ఉంటుంది. అలాగే మరి మనం జపాలు చేసినప్పుడు ఇంకొంచెం హై స్పీడ్‌తో వెళ్ళేటువంటి ట్రైన్ ప్రయాణంలా ఉంటుంది. మరి ధ్యానం చేసినప్పుడు విమాన ప్రయాణంలా ఉంటుంది మనది. అలా మనం విమాన ప్రయాణం మనకు అందించారు కాబట్టి పరమ గురువులు, మనం ఆ విమాన ప్రయాణమే చేస్తున్నాం ఇప్పుడు. ధ్యాన సాధనలోనే మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటున్నాం ఫ్రెండ్స్. అలాగే వేదకాలం నాటి గురుకులంలో పాఠశాలలుండేవి. ఒకప్పుడు గురుకుల పాఠశాల. అవన్నీ వేదకాలం నాటి గురుకుల పాఠశాలలన్నీ కూడా అష్టాంగ మార్గాలను అనుసరించే ఆశ్రమాలు గూడా ఇప్పుడు ఇంకా అక్కడ ఉన్నాయటండి త్రయంబకేశ్వరంలో. అంటే అప్పుడు ఏవైతే ఉండేవో అలాంటి ఆశ్రమాలు, అష్టాంగ మార్గాలు, పతంజలి అష్టాంగ మార్గాలు అవి ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఇక్కడ ఇంకా నెలకొనే ఉన్నాయట. అలాంటివి పాటించే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారట ఎంతోమంది మాస్టర్స్.
అయితే ఇక్కడ నాసికాత్రయంలో ఇలాంటివి చాలా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయన్నమాట మనకి. మనం వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేసుకున్నప్పుడు ఎక్కువ ఎనర్జీస్ తీసుకుంటాం. మనం వెళ్ళాలి. పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. కానీ అక్కడ సాధన చేసుకోవాలి. క్రీస్తు శకం 1755, 86 మధ్య భాగంలో నానాసాహెబ్ పేష్వా ఆలయాన్ని నిర్మించడం జరిగిందట. ఈ ఆలయానికి ఆలయం ఎలా ఉంటుందంటే రూపం ఒక నల్లటి రాతి యంత్రంలా ఉంటుందటండి. ఆలయాలన్నీ యంత్రాలేనండి. అందుకనే మనం ఆలయానికెళ్ళినప్పుడు ధ్యానం చేస్తే ఎక్కువ ఎనర్జీ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. మనం ఆలయానికెళ్ళి దేవుడా నాకు అదివ్వు, ఇదివ్వు అని అడిగినప్పుడు జరిగిపోతాయి. ఎందుకంటే అదొక యంత్రం. ఆ యంత్ర స్థితి వల్ల అక్కడ వాళ్ళు చేసే పూజల స్థితి వల్ల మనం అక్కడ కోరే కోరికల వల్ల మన థాట్ పవర్ అక్కడ ఉంటుంది. ఆ థాట్ పవర్ మనం పెట్టడం వల్ల భగవంతుడి మీద అత్యంత విశ్వాసంతో మనం అక్కడ మన ఆలోచన విడుదల చేస్తాం. ఆ విడుదల చేసినప్పుడు ఆ థాట్ జరిగిపోతుందన్నమాట. మనం అనుకుంటాం భగవంతుడు చేసేసాడు అనుకుంటాం. కానీ అక్కడ మన థాట్ పవర్‌తోనే మనం చేసుకుంటున్నాం. భగవంతుడు ఎప్పుడు కూడా సాక్షీభూతంగా ఉంటాడు. మనం ఏం కోరుతున్నామో అదే జరుగుతూ ఉంటుంది మనకి. అది మనం అక్కడ మంచి కోరితే మంచి జరుగుతుంది. చెడు కోరితే చెడు జరుగుతుంది. అందుకని మనం సాధ్యమైనంత వరకు లోక కళ్యాణకారకమైన విషయాలు కోరుకుని, మనకి ఏదైతే మనం నిత్యం నిత్యం ఏదైతే సాధనలు చేస్తున్నామో, ఆ సాధనలో మనం పటిమ సంపాదించుకోవాలని కోరుకుంటే ఆటోమేటిక్‌గా మన భౌతికమైన విషయాలు కూడా జరిగిపోతాయన్నమాట. అలాగే ఈ ఆలయాన్ని పంచధాతువులతో నిర్మించారు. ధ్వజస్తంభం కూడా ఈ మందిరంలో మరో ఆకర్షణటండి. ఇది చాలా బావుంటదట ఇక్కడ. అక్కడ లింగంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు స్వరూపాలు 3 ఉంటాయట. అక్కడ ఉన్నటువంటి శివలింగం త్రయంబకేశ్వర శివలింగంలో 3 రకాల మొహాలు కనిపిస్తూ ఉంటాయట. ఆయన స్వర్ణాభరణ భూషితుడిగా అంటే స్వర్ణ ఆభరణాలన్నీ ధరించి అసలు శివుడికి ఏ ఆభరణాలు పెట్టరు. కానీ ఇక్కడ ముగ్గురు ఉన్న మూలాని స్వర్ణాభరణాలు అంటే బంగారు ఆభరణాలు ఆయనకి ధరింపచేసి 3 శిరస్సులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రూపాలతో ఉంచి వాళ్ళు వజ్రాలు, వైఢూర్యాలు, మణులు పొదిగిన కిరీటంతో పేష్వాల కాలం నుంచి అలంకరణ చేస్తున్నారట. ఈ కిరీటం పాండవుల కాలం నాటిది అని చెప్తారు. అంటే ఏనాటి పాండవులు చెప్పండి? ద్వాపర యుగం నుంచి అది అదే కిరీటం వస్తోంది అని చెప్పుకుంటున్నారనమాట. సోమవారము అంటే సోమవారం శివుడికి ఇష్టం కదా! అలాగే పౌర్ణమి కాలంలో మహాశివరాత్రి సమయంలో కుశావర్త తీర్థం అనేది ఉంది అక్కడికి దగ్గరలో. ఆ కుశావర్త తీర్థానికి ఈ కిరీటాన్ని తీసుకొని వెడతారట. అంటే దాన్ని మనం దేవుడిని ఊరేగించినట్టుగా ఈ కిరీటాన్ని ఊరేగిస్తూ తీసుకువెళ్ళి అక్కడ ఊరేగింపు తర్వాత ఉత్సవం కూడా చేస్తారట. ఆలయం దగ్గరలోనే ఉంది కదా! ఈ కుశావత తీర్థంలో. అందుకని అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కుంభమేళాకు ఈ ఆరంభ స్థలంటండి ఈ కుశావర్త తీర్థం. అంటే ఎప్పుడైనా కుంభమేళా అని మనం వింటున్నాం కదా! మనం కుంభమేళాలు జరుగుతుంటాయి. దానికి ఆరంభ స్థలం ఏంటయ్యా అంటే ఇదే. ఈ కుశావర్త తీర్థంలోనే ఫస్ట్ మొదలవుతుందన్నమాట కుంభమేళా. ఇక్కడికి ముందు గొప్ప గొప్ప మాస్టర్స్ అందరూ అక్కడికెళ్ళి ముందు వాళ్ళక్కడ కుంభమేళాకి స్టార్ట్ చేసి సాధనలు చేసుకొని, అక్కడే స్నానాలు చేసుకొని, ధ్యానం చేసుకొని అన్నీ అయిన తర్వాత, అది తర్వాత ప్రయాగ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆ కుంభమేళాన్ని తరలిస్తారన్నమాట. గౌతమ్ మహర్షి ఆయన చాలా గొప్ప మాస్టర్ అండి. గౌతమ్ మహర్షి. ఆయన కరువు కాలం వచ్చినప్పుడు తన ఆశ్రమానికి దగ్గరగా ఉన్న ప్రదేశంలోనే పంటలు పండించేవారు. ఎందుకంటే కరువు కాలం వచ్చి ఒకప్పుడు అన్నీ ఎండిపోయి పంటలు పండలేదని చెప్పుకున్నాం కదా ఇందాక. అప్పుడు అన్ని మూలల నుంచి భారతదేశంలో నలుమూలల నుంచి ప్రపంచం మొత్తం మీద నలుమూలల నుంచి అని కూడా చెప్పారు ఇందులో. అలా నలుమూలల నుంచి ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి గౌతమ్ మహర్షి ఆశ్రమం దగ్గర ఉండేవారట. అప్పుడు ఆయన వాళ్ళందరికీ నివాసం కల్పించి వాళ్ళకి పంటలు పండించి భోజనాలు పెట్టేవారట. ఎలా పంటలు పండించేవారో తెలుసా ఫ్రెండ్స్? అంటే సాధకులు ఎంత గొప్పగా ఉండేవారో చూడండి అప్పట్లో. ఆయన ఉదయకాలంలో విత్తనాలు జల్లేవారట. మధ్యాహ్నానికి పంట చేతికొచ్చేసేదిటండి. ఆ మధ్యాహ్నం మళ్ళీ పంట కోసేసి మళ్ళీ విత్తనాలు జిమ్మేవారట. మళ్ళీ అది సాయంత్రానికి చేతికొచ్చేసేది. అంటే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అలా పెట్టేవారనమాట ఆయన. అంటే త్రిసంధ్యలు కూడా అక్కడ పంటలు పండుతూనే ఉండేవి. ఉదయం కాలంలో విత్తనాలేయడం, మధ్యాహ్నం కోసుకోవడం. మళ్ళీ మధ్యాహ్నం విత్తనాలేయడం, సాయంత్రం కోసుకోవడం. ఇలా మధ్యాహ్నం కోసుకునేవారు, పొద్దున విత్తనాలేసేవారు, మళ్ళీ సాయంత్రం విత్తనాలేసేవారు, మళ్ళీ పొద్దున కోసుకునేవారు. ఇలా అద్భుతంగా త్రిసంధ్యల్లోనూ వాళ్ళకి అక్కడ ఆహార పదార్థాలు అందిస్తూ వాళ్ళకి స్థిర నివాసాలు కూడా ఆయన అందించడం జరిగింది. అంటే ఎంత గొప్ప మాస్టర్సో చూడండి వీళ్ళందరూ. దేనికైనా సాధన అవసరం. సాధనతోనే అన్నీ సమకూరుతాయి. ఆయన సాధన చేసి అలాంటి పటిమ ఆయన సంపాదించుకున్నారనమాట. అలాగే మరి వాళ్ళు ఒకసారిట ఆయన ఏం చేశారంటే, ఆ పంటలు పండించేటప్పుడు ఒక ఆవు వెళ్లి మేస్తుందిట. మేస్తుంటే
అంటే అది అది కూడా ఆయనకు కావాలని చేసింది కాదు. కొంతమంది ఋషులు ఏం చేస్తారంటే, శివుడి కోసం తపస్సు చేసి శివుడిని అడుగుతారనమాట. ఇక్కడ మాకు నీరు కావాలి. ఆ నీరు కావాలంటే ఎలాగా అని అడుగుతారు. అడిగితే మళ్ళీ అందులోనే ఒక ఋషికి ఏమనిపిస్తుందంటే, దీనికి మనం కాదు, గౌతమ్ మహర్షి అయితే సరైనవాడు. అతని ద్వారా మనం ఇది చేయగలుగుతాము అని చెప్తాడన్నమాట. అప్పుడు అతను గౌతమ్ మహర్షి ద్వారా నీరు రావాలి భూమి మీదకి అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఋషులందరూ ఏం చేస్తారంటే, ఒక ఆవుని ఈయన పొలంలోకెళ్ళేలాగా చేస్తారు. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే, అయ్యో! ఆవు మేసేస్తోంది, అందరికీ భోజనాలు పెట్టడానికి మళ్ళీ పంట ఉండదు కదా! అని ఆయన చేతిలో ఒక దర్భపుల్ల ఉంటే, దర్భపుల్లని అలా విసిరారట అంతే. అంటే ఇదంతా ఋషులు చేయడం వల్ల వెంటనే ఆవు చచ్చిపోయింది. అంటే ఋషుల యొక్క సంకల్పం అది. ఆ ఆవు చనిపోయేసరికి నీకు గోహత్య పాతకం అంటుకుంది. నువ్వేమో మరి గంగా నదిలో స్నానం చేస్తేనే నువ్వు శుద్ధి అవుతావు అని చెప్తారు వాళ్ళు. అక్కడ నీరు లేదు గదా! అప్పుడు తప్పనిసరిగా ఆయన నీరు తెప్పించాల్సిందే. అలాంటి స్థితిని ఋషులు తెప్పించారనమాట ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేశారంటే శివుడి కోసం ఘోర తపస్సు చేయడం జరిగింది. అలా చేసినప్పుడు శివుడు తన జటాజూట నుంచి గంగని విడుదల చేశారనమాట. అప్పుడు ఆ గంగ బ్రహ్మగిరి మీద ఉన్నటువంటి గంగాద్వారు, త్రయంబక, రామలక్ష్మణ, వరాహ, సాగర అనే చోట్ల ప్రత్యక్షమవడం, మాయమైపోవడం. కొంచెం నీరు రావడం, మాయమైపోవడం. కొంచెం నీరు రావడం, ఈయన కాలు పెట్టేసే లోపు మాయమైపోవడం. మళ్ళీ చెయ్యి పెట్టేలోపు మాయమైపోవడం. తల పెడదాం కొన్ని నడుము వరకు వచ్చాం అనుకునేటప్పటికి మాయమైపోవడం. ఎందుకంటే గంగకి ఇష్టం లేదు రావటం. శివుడి నుంచి రావడం గంగకి ఇష్టం లేదనమాట. అందుకని ఆయన ఎలా మునకలేయాలో అర్థం అవ్వల. అందులో స్నానం పూర్తిగా చేస్తే గాని చేసినట్టు కాదు. అందుకని ఎలాగని ఆయన ఆలోచిస్తుంటే, అప్పుడు ఆయన ఇంకా ఈ గంగా నది ఒక చోట ప్రవహించినప్పుడు ఈయన అది ఎండిపోక ముందే గబగబా చుట్టూ అక్కడి నుంచి గంగ మాయమైపోకుండా చుట్టూ ఆయన ఎటు వెళ్ళకుండా గడ్డి పరకలు వేసేసారట. అంటే గడ్డి మేట ఇలా చుట్టూ వేసేసారట. వేసేసరికి నీరు అటు ఇటు వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. లేకపోతే అప్పటి వరకు కాస్త వచ్చేది ప్రవహించుకుంటూ నేలలో కలిసిపోతూ ఉండేది. ఇప్పుడు ఈయన అడ్డు వేసేసారు కదా! ఇంక వెళ్ళడానికి లేదు. అదే కుశావర్తంగా వాడుకలోకొచ్చింది. కుశావర్తం అంటే కుశ అంటే దర్భలంటాం గదా! ఆ దర్భలే గడ్డనమాట. దర్భగడ్డి. ఆ దర్భగడ్డి చుట్టూ వేయటం వల్ల అందులో ఆ నీరు నిలవటం వల్ల దాన్ని కుశావర్తము అని దానికి పేరు రావడం జరిగింది. దీన్నే మనకి ఇంతకు ముందు ఏం చెప్పారు? వరుణుడు ఆయనకి ఒక నీళ్ల తొట్టెనిచ్చాడు. ఆ తొట్టెలో నీళ్లెప్పుడు ఉంటాయన్నాడు. ఆ తొట్టె ఇదనమాట కుశావర్తమే. అది అలా కొంతమంది చెప్తారు. ఇలాగ అసలు జరిగింది కథ ఇదనమాట. కుశ అంటే దర్భ. దర్భ ద్వారా జరిగింది కాబట్టి దాన్ని ఆ పేరొచ్చింది. అలాగే బ్రహ్మగిరి సముద్రానికి 4248 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది బ్రహ్మగిరి అనే పర్వతము సముద్ర మట్టానికి 4248 అడుగుల ఎత్తులో ఉంది బ్రహ్మగిరి పర్వతం. త్రయంబకేశ్వర పట్టణం కన్నా కూడా త్రయంబకేశ్వరుడు ఉన్నటువంటి పట్టణం కన్నా కూడా 18 అడుగుల ఎత్తులో ఉందిటది. అయితే ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెప్తారు. ఈ బ్రహ్మగిరి పర్వతాన్ని శివస్వరూపం అని చెప్తారు. అలాగే త్రయంబకేశ్వరం నుంచి బ్రహ్మగిరికి ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి డ్రైవర్ల సహాయంతోనే జీపుల్లోనే అక్కడికి వెళ్ళడం జరుగుతుందనమాట. అంటే చాలా ఒడిదుడుకులుగా, రాళ్ళు, రప్పలతో ఉంటుందనమాట ఆ మార్గం. అలాగే అరగంట అలా ప్రయాణించిన తర్వాత బ్రహ్మగిరి పర్వతం మధ్యలోకి చేరడానికి అరగంట పైన ప్రయాణం పడుతుంది. అక్కడి నుంచి కాలినడకన వాళ్ళు ఎక్కి గంగాద్వారకు చేరుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మగిరి నుంచి గంగాద్వార్ అనే ప్రదేశానికి చేరాలి. పైకెళ్ళాలన్నమాట ఇంకా. గౌతముడు తపస్సు చేయగా ఎట్టకేలకు ప్రత్యక్షమైన గంగ ఉదుంబర వృక్షంలో అంటే ఔదుంబర వృక్షం అంటాం కదా! దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నటువంటి ఔదుంబర వృక్షం. ఆయనకి మేడి చెట్టు అంటే చాలా ఇష్టం. ఔదుంబరం అంటారు దాన్ని. ఆ చెట్టులో ఆ వృక్షంలో ఆవిడ ప్రత్యక్షమయ్యి గంగా నది తర్వాత బ్రహ్మగిరి మధ్య ఆ నీరు బాగా ఉద్భవించడం జరిగిందనమాట. అదే గంగాద్వార్ అంటారు. గంగాదేవి మొదట కనిపించి అంతర్ధానమైన చోట గంగామాత ఆలయం ఉంది. ఒక చోట కనిపించడం, మాయమవడం జరిగింది కదా! మొట్టమొదటిగా ఎక్కడైతే కనిపించిందో అక్కడ గంగామాత ఆలయం ఉంది. దీనికి ముందు గోముఖ రూపంలో రాతి కింద గంగ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. గోముఖం రూపంలో ఉండి అక్కడి నుంచి రాతి కింద నుంచి నీరు ఆ నోట్లో నుంచి వస్తున్నట్లుగా పడుతూ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ గంగాదేవి నీళ్ళని జల్లుకుని పునీతులవుతూ ఉంటారు. మరి గౌతముడు అహల్య సంగమము, అలాగే బిల్వ సంగమము, ఇంద్ర అనే సంగమము అన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. అవి కూడా తీర్థాలే. అక్కడ కూడా వాటర్ ఉంటుందన్నమాట. అంటే అహల్య సంగమం కూడా అక్కడే. అంటే అహల్య స్టోరీ కూడా అక్కడే జరిగుండొచ్చు బహుశా. మన అహల్య స్టోరీ సీతమ్మ వారి చరిత్రలో చదివాం కదా!
అసలు స్టోరీ తెలుసుకున్నాం కదా! అది టైం ఉంటే చివర్లో చెప్పుకుందాము. మళ్ళీ మనకి సమయం సరిపోదేమో అని. అలాగా మరి అక్కడ అన్నీ కూడా తీర్థాలుగా ఏర్పడ్డాయన్నమాట. ఎక్కడైతే గంగ ముందు ప్రత్యక్షమైందో ఆ ప్రాంతాల్లో మళ్ళీ నీరు ఏర్పడి అది గౌతమ, అహల్య సంగమ, అలాగే బిల్వ, ఇంద్ర అనే మరో 4 తీర్థాలు త్రయంబకేశ్వరంలో ఉన్నాయి. ఇక్కడ ఎన్ని తీర్థాలున్నాయన్నమాట. శివుడు ఇక్కడే జటాజూటాన్ని వదిలాడు అనడానికి గుర్తుగా ఏముందంటే అక్కడ, శివుడి యొక్క మోకాళ్ళు, చేతుల గుర్తులున్నాయటంట అక్కడ ఆ రాళ్ళ మీద. ఆ బ్రహ్మగిరి పర్వతం మీద బ్రహ్మ తపస్సు చేశాడు అని చెప్పుకుంటారు. అక్కడ బ్రహ్మ తపస్సు చేసి సృష్టి నిర్మాణం కోసం అవసరమైన శక్తిని, స్థితిని ఆయన అక్కడ పొందారట. సృష్టి ఎక్కడైనా నిర్మించాలి అంటే ఆయన అవసరమైన స్థితిని అక్కడ పొందారట. అంటే చూడండి బ్రహ్మగారే అసలు సృష్టికర్త. బ్రహ్మే తపస్సు చేశారంటే మనం ఇంకెంతండి? మనం తపస్సు చేయొద్దా? సాధన చేయొద్దా? మనం ఏమంటాము? మేము అరగంట చేస్తున్నామండి, గంట చేస్తున్నామండి, మాకేం రావట్లేదండి, మాకేం పని అవ్వట్లేదండి ఇలా అంటాం. ఒక బ్రహ్మే తపస్సు చేశారు. సృష్టికర్త అయిన బ్రహ్మే తపస్సు చేసి ఆ సిద్ధిని పొందారు. ఈ సృష్టి చేయడానికి కావాల్సిన శక్తిని పొందారాయన. మరి బ్రహ్మగారే తపస్సు చేసినప్పుడు మనం చేయడానికేంటి? మనం చేయాల్సిన అవసరం ఉంది కదా! మామూలు మానవ మాత్రులుగా మనం ఈ భూమి మీదకొచ్చాం. ఇక్కడ గంగ 3 పాయలుగా విడిపోయి ప్రవహిస్తోంది. ఈ బ్రహ్మగిరి పర్వతం మీద. తూర్పు వైపు ప్రవహించే నదిని గోదావరి అంటారు. అంటే ఈ గంగా నదికే ఈ పేర్లనమాట. తూర్పు వైపుకెళ్ళే నదిని గోదావరి అంటారు. దక్షిణం వైపు ప్రవహించే నదిని వైతరణి అంటారు. అలాగే పడమర వైపు ప్రవహించే గంగా నదిని చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తూ ఉంటుందటది. అది మళ్ళీ అటు వెళ్లి చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తూ ఉంటుంది. సిద్ధ పురుషుడైనటువంటి మచ్చేంద్రనాథ్ అనే ఆయన శిష్యుడు గోరఖనాథ్ యొక్క గుహ కూడా ఇక్కడే ఉంది. గోరఖనాథ్ అని ఒక గొప్ప మాస్టర్ అక్కడే సాధన చేసుకున్నారు. ఆయన గుహ అక్కడే ఉంది. అంటే ఇదంతా సాధనలకు నిలయం అన్నమాట. సాధకులకు నిలయం. శంభులింగారాధనతో శిష్యులతో అక్కడ ఎంతో అద్భుతంగా గౌతముడు ఎన్నో క్రతువులు ఎన్నో సాధనలు చేసేవారన్నమాట. శంభులింగారాధన అంటే అర్థం ఏంటంటే సంభవ సంభవ సంభవయతీతి సంభవ అంటే మంచి భావనలు. సంభవ అంటే మంచి భావనలు. సంభవయతీతి శంభువు అంటే శంభుడు అంటే మంచి భావనలు కలుగచేసేటువంటి వాడు అని అర్థం. చూడండి ఎంత అద్భుతమైన అర్థాలు మనకు తెలియదు ఇవేం కూడా. శివుడు, శంభుడు అనుకుని ఇవన్నీ శివశంభో శివశంభో అని పాటలు పాడుకుంటాం తప్ప శంభువు అంటే మంచి ఆలోచనలు కలగజేసేవాడు. ఎవరు కలగజేస్తారండి? మన లోపల ఉన్నటువంటి మన మనస్సు కలగజేస్తుంది. ఆ మనసుకు బుద్ధి తోడవుతుంది. బుద్ధి సరైన బుద్ధిగా ఉంటేనే సరైన ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. అందుకని మంచి ఆలోచనలు క్రియేట్ చేయడానికి అసలు ఎక్కడి నుంచి రావాలంటే మూలం ఆత్మ నుంచి. అంటే ఆత్మ పదార్థం ఈ బుద్ధికి చెప్పి బుద్ధి ద్వారా మనసుకు చెప్పడం వల్ల సరైన ఆలోచనలు మనకొస్తుంటాయి. శంభువు అంటే అదనమాట అర్థం. అయితే ఇక్కడ ఈ లింగానికి అందరూ కూడా అక్కడ ఆరాధన చేయడం జరుగుతుంది వెళ్ళిన వాళ్ళందరూ కూడా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమైన ప్లేస్ అన్నమాట అది. అందుకని అక్కడ మనం అందరం కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేసిన ప్రదేశంగా మనం తెలుసుకున్నాం కాబట్టి, మనం అక్కడికెళ్ళినప్పుడు మనం కూడా సాధన చేసుకోవాలి. అలాగే లోకమంతటికి కూడా లోకేశ్వరులుగా చూడటము, విశ్వాన్ని విశ్వేశ్వరుడిగా చూడటము, ఇదే ఆయన కోరుకున్నట్ట గౌతమ మహర్షి. గౌతమ మహర్షికి ముగ్గురు మూర్తులు ప్రత్యక్షమై నీకేం కావాలి నాయనా అంటే, లోకమంతా లోకేశ్వరులుగా ఉండాలి. విశ్వాన్ని విశ్వేశ్వరుడుగా చూడగలగాలి నేను. అందరూ విశ్వేశ్వరులుగా ఉండాలి. అందరూ లోకేశ్వరులుగా ఉండాలి. అందరూ దైవాలే అని తెలుసుకోవాలి. అందరిలో ఉన్న దైవత్వాన్ని నేను చూడగలగాలి అని ఆయన కోరుకున్నారటండి. చూసారా మరి ఎంత లోక కళ్యాణకారకమైన కోరిక కోరారాయన. కరువులు వచ్చిన సమయంలో ఆ గంగా నదిని కిందకి దింపారంటే లోకమంతా ఆనందంగా ఉండాలనే కదా మరి. లోకం కోసమే కదా ఆయన చేశారు. అలాగా కరువు వచ్చిన కాలంలో ఆ గంగా నదినే కిందకి దింపారు అంటే లోక కళ్యాణకారకమైన పనులు చేశారు. మరి అలాగే మరి మార్కండేయుడు మృత్యుంజయ మంత్రాన్ని తీసుకొచ్చాడు. అందరికీ అందించాడు. అలాగే మరి విశ్వామిత్రుడు మన గాయత్రి మంత్రాన్ని తీసుకొచ్చాడు. మరి ఇవన్నీ లోక కళ్యాణార్థం తీసుకొచ్చినవే ఇవన్నీ కూడా. మన పత్రిజీ ధ్యానాన్ని తీసుకొచ్చారు. శాకాహారాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైనవో చూడండి ఫ్రెండ్స్. అలాగే మరి లోకమంతా ఆనందంగా ఉండాలనే కాంక్షలోనే ఆయన ఉన్నారు. లోకంలో క్షామం అంటే కరువు వచ్చినప్పుడు నీరు లేకుండా అయిపోయిందని చెప్పుకున్నాం కదా! మరి నీరు లేకపోతే ముందుగా నశించిపోయేది ధర్మమే. అక్కడ ధర్మం ఉండదండి. ఎందుకంటే నాకు నీరు కావాలని ఒకళ్ళు నీళ్లు పడుతుంటే మాకు ఇవ్వండి అని దెబ్బలాడి వాళ్ళ నీళ్ళు లాగేసుకుంటాం మనం. మాకు కూడా నీళ్లు కావాలి అంటూ.
అంటే అక్కడ ధర్మం నశిస్తుంది. మనం ఒకళ్ళతో సొమ్ము లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామట. ఇక్కడ స్నానం లోపిస్తుంది. నీరు తాగడానికి సరిపోదు ఎవరికీ కూడా. దాహం వేసినా దాహం తీర్చుకోవడానికి నీరు లేదు. ఎవరైనా అడిగితే నీళ్లు లేవండి అనేస్తారు. అబద్ధాలు ఆడేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సరిపోవేమో అని. అంటే ఇక్కడ ధర్మం నశిస్తుంది కదా ఈ రకంగా. ఆఖరికి భగవంతుడికి అర్ఘ్యం, పాద్యం అంటూ పూజలు చేసేవాళ్ళు కూడా అవి కూడా చెయ్యరు. అవి కూడా మానేస్తారు. ఇక్కడ ధర్మం ఆగిపోతోంది మళ్ళీ. లోకాన్ని నిలబెట్టి మనిషిని నిలబెట్టడం అనేది ఎంత అవసరమంటే దానికి నీరు ఎంత అవసరమంటే ఎంత ప్రాముఖ్యత ఉందంటే అది లేకపోతే ధర్మం నశించిపోతుంది. నీరు తగినంతగా భూమి మీద దొరకని రోజులు ఎలాంటప్పుడు వస్తాయి అంటే మనం చెట్లు, చేమలు, పురుగు, పుట్ర, మనిషి, జంతువు అన్నింటినీ కూడా రక్షించేది ఎవరు? పరమాత్మ. ఆయన ఎలా రక్షిస్తున్నారు? నీటి రూపంలో మనల్ని అందరినీ కూడా రక్షిస్తున్నారు. నీరు లేకపోతే మనం ఉండలేం. గాలి లేకపోతే మనం ఉండలేం. అలాగే అగ్ని లేకపోతే మనం ఉండలేం. ఆకాశం లేకపోతే మనం ఉండడానికి ప్లేస్ లేదు. ఇలా భూమి లేకపోతే మనం ఉండలేం. ఈ 5 పంచభూతాలు లేకుండా మనం లేవు. ఆ పంచభూతాల్లో ఉన్నది ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఆ నీటి ద్వారా మనల్ని అందరినీ కూడా బతికించడం జరుగుతుంది. ఆ నీటిని గనక మనం వృధా చేస్తే, నీటినే కాదండి దేన్ని కూడా మనం వృధా చేయకూడదు. విద్యుత్తును గాని ఏది కూడా మనం వృధా చేస్తే అది మనకి దొరకకుండా అయిపోతుందన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలాగే నీరు లేనప్పుడు సహస్ర ఘటాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ సహస్ర ఘటాభిషేకాలు చేసినప్పుడు అప్పుడు వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే ఏది అక్కడ తగ్గిందో అది మనం సమర్పిస్తే మనకి పుష్కలంగా దొరుకుతుంది. ఇక్కడ ఒక అర్థం చేసుకోండి మీరు. అంటే దాన్ని ఏదైతే దానం చేస్తామో అది మనకు తిరిగి వస్తుందన్నమాట. ఎన్నో రెట్లే మనకు తిరిగి వస్తుంది. ఇక్కడ సహస్ర ఘటాభిషేకాలు అంటూ చేసినప్పుడు అక్కడి నుంచి నీరొస్తోంది. అలాగే మనం ఎప్పుడైతే మనకున్న దాన్ని ఇతరులతో పంచుకుంటామో మనకి ఎన్నో రెట్లే మనకి తిరిగి వస్తూ ఉంటుంది. అంటే మనం ఎవరికైనా బాగా వస్త్రదానం చేయడము, లేకపోతే ఏదో చేస్తాం. దానాలు చేస్తుంటాం. ఆ దానాలు చేసినందువల్ల మనకి పుణ్యం వచ్చి, మనకి వాటికి లోటు లేకుండా ఉంటాం. కానీ మరి అదే మనం జ్ఞానదానం చేస్తే, అది మనం వేరే లోకానికి కూడా పట్టుకెళ్ళి ఇంక జన్మ లేని స్థితికి కూడా తెచ్చుకుంటాం మనం. అంటే ఏదిచ్చినా కూడా ఇక్కడ ఇవ్వడమే ముఖ్యం ఇక్కడ. ఇచ్చింది మనం ఎప్పుడైనా వస్త్రదానం, అన్నదానం ఇలాంటివి చేసినప్పుడు, గోదానం, భూదానం ఇలాంటివి చేసినప్పుడు ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఇది చేశాను కాబట్టి నాకు పుణ్యం వస్తుంది అనుకుంటే, మళ్ళీ తిరిగి మనం అది అయిపోయిన తర్వాత, ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం వసంతి. మళ్ళీ మర్త్యలోకానికి, మానవలోకానికి రావాల్సిందే. అందుకని మనం ఏ ఫలితాన్ని ఆశించకుండా మనం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం జ్ఞానదానం, మన దగ్గర డబ్బులుంటే ఇలా ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు జరిగే చోట మనం డబ్బుని దానం చేయటం, ఇవన్నీ మనం చేస్తే ఎన్నో రెట్లే మనకి తిరిగి ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే నీళ్లు మనకి చూడండి ఒక్కొక్కసారి పంపులు కొట్టుడు పంపులుంటాయి. ఆ కొట్టుడు పంపులకి రావట్లేదనుకోండి, అందులో మనం నీరు పోసి కొడితే నీళ్లొస్తాయి. అంటే మనం ఇస్తున్నాం కాబట్టి అక్కడ వస్తోందనమాట. ఏదైనా కొంత ఇస్తేనే మనకు వస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతోంది మనకి. అలాగే మనం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా! అలాగనమాట. అయితే సత్యం మనకి క్షేత్ర మహత్యంలో ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నిటి ద్వారా మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఈ కథ నీటి కొరతతోనే మొదలైంది కదా! మరి నీటి కొరతతో మొదలైనందువల్ల నీళ్లు దొరకక క్షామం ఏర్పడినప్పుడు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉంటారా లేదా? ఒక ఊళ్ళో నీరు దొరకట్లేదండి. అసలు నీళ్ళు ఎంత తవ్వినా బావులు పడట్లేదు. చెరువులు ఎండిపోతున్నాయి. వర్షం చుక్క పడట్లేదు. కష్టపడుతున్నారు జనాలు. వాళ్ళకి పొలాలున్నాయి, పుట్రలున్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి, వాకిళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి వెళ్ళిపోతారా లేదా ఆ ఊరు? ఇంక అవి ఎందుకు పనికిరావు వాళ్ళకి. ఎన్ని నీళ్లు లేకపోతే ఎన్ని పొలాలున్నా ఉపయోగం ఏముంది? ఎంత పెద్ద పెద్ద లోగిళ్ళున్నా ఉపయోగం ఏముంది? అన్నీ వదిలి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే ఆస్తులన్నీ వదులుకోవడానికి కూడా ఇష్టపడతారు నీళ్లు లేకపోతే. ఆ నీళ్ల కోసం ఎక్కడ నీళ్లుంటే అక్కడికెళ్ళిపోతారు తప్ప ఆస్తి కోసం ప్రిఫరెన్స్ ఇవ్వరు. వాళ్ళకి నది కావాలి. అలాగా అలాంటి ప్రదేశంలో మరి గౌతమ్ మహర్షి నదిని తీసుకురావడం జరిగింది. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోకుండా అక్కడే ఉండడానికి ఆయన చక్కగా నదిని తీసుకురావడం జరిగింది. గౌతమ్ మహర్షికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ రకంగా. అలాగే నీరు లేక బాధపడుతున్న జంతుజాలానికి, మనుషులకి, మరి ప్రకృతికి ఆయన ఎప్పుడు కూడా చూసి అయ్యో! వీళ్ళకి నీళ్లు లేకుండా అయిపోయారు. ఈ ప్రకృతి నీళ్లు లేకుండా అయిపోయిందని విలవెల్లాడిపోయారాయన గౌతమ్ మహర్షి. నీళ్లు లేక ఎంత బాధపడుతున్నారని. ఆయన తన తపోశక్తితో చేయగలరు. చాలా తపోశక్తి ఆయన దగ్గరుంది. తపోబలం తను కావాలంటే నీరు తెప్పించే సామర్థ్యం ఆయనకుంది. కానీ ఆయన అలా చేయలేదు. ఈశ్వరీయ శక్తుల్ని చూపించాలిక్కడ. భూమి మీదకి ఈశ్వరీయ శక్తులను దింపాలి. సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఎనర్జీలని భూమి మీదకి తీసుకురావాలని ఆయన సంకల్పం.
ఎందుకంటే మానవాళి మొత్తానికి ఎనర్జీలు అందితే వీళ్ళు కూడా వాళ్ళలో త్రిసంధిలో జరుగుతున్నాయి. వాళ్ళలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులున్నారు అనే సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అనే ఉద్దేశ్యంతో ఆయన ఆ రకంగా ఈ భూమి మీదకి అన్ని రకాలు తేవడం జరిగిందనమాట. అలాగే అందరూ సుభిక్షంగా, సమృద్ధిగా జీవించాలనేటువంటి విషయం కోసం ఆయన ఈ లోకం కోసం మానవందరూ కూడా బావుండాలి అనేటువంటి సంకల్పంతో ఆయన ఎప్పుడు కూడా ఎన్నో క్రతువులు, ఎన్నో సాధనలు చేస్తూనే ఉండేవారనమాట. ఈ త్రయంబకేశ్వరంలో ఎప్పుడు కూడా ఇది గుర్తు చేయబడుతూ ఉంటుంది. ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఆ స్టోరీ తెలుసుకుంటారనమాట. ఈ భూమికి ప్రస్తుతం ఏది లోపించిందో అది అందించాలి మనం. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఏమి లోపించిందని మనకి పత్రిజీ మనకి ఇక్కడ మనల్ని అందరిని తీసుకొచ్చారు ఈ భూమి మీదకి. ఇక్కడ ఆత్మజ్ఞానం లోపించింది. మానవుల్లో మూఢత్వం ప్రవేశించింది. అజ్ఞానం ప్రవేశించింది. శాకాహారం తినాల్సిన బదులుగా మనిషి మాంసాహారం తింటూ రాక్షస జీవితం గడుపుతున్నాడు. అందుకని ఇవన్నీ లోపించాయి కాబట్టి ఇక్కడ ఇవన్నీ అందించాల్సిన బాధ్యత మనది. ఆత్మజ్ఞానం అందించాలి. శాకాహార ప్రాముఖ్యత తెలియచేయాలి. అదే మన కర్తవ్యం. ఈ భూమండలం మీదకి మనం వచ్చింది అందుకు. అంతేగాని మనం ఏం చేస్తున్నాం మానవులం? వస్తున్నాము. మనం ఏదో హైదరాబాద్ ఏదో ఒక ఆఫీస్ పని మీద ఎళ్తున్నాము. ఆఫీస్‌కు పని చూసుకోకుండా ముందు 'రామోజీ ఫిల్మ్ సిటీ' చూసి, లేదా ఒక సినిమాకెళ్ళి, ఒక చుట్టాల ఇంటికెళ్ళి అక్కడ గడిపేసి, మర్నాడు ఎళ్దాంలే ఆఫీస్‌కని ఎళ్తే అక్కడ మనకు కావాల్సిన వాడు ఉండడు. ఆ పనవ్వదు. అప్పుడు ఆ ఆఫీసర్లు పంపించిన ఆఫీసర్‌లకి డబ్బులు దండగే కదా! వీళ్ళకి త్రూ అండ్ ఫ్రో చార్జెస్ ఇచ్చి పంపించారు కదా! మరప్పుడు వాళ్ళేమంటారు? "నీకేంటి ఎన్ని చేసినా సదుపాయాలు నువ్వు ముందెళ్ళి ఇది చూస్తావా, అవి చూస్తావా" అని కేకలేస్తారు కదా! మనం కూడా అదే చేస్తున్నామండి. ఈ భూమి మీదకొచ్చి ఏది చేయాలో అది చేయకుండా, మనం నాకు ముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి అంటూ మనం అందులో పడి ఇంకా అసలైనవన్నీ మర్చిపోయి ఏది చేయాలో భూమి కోసం అది చేయకుండా మనం ఉంటున్నాము. అందుకని మన ముక్తి మోక్షం ఆటోమేటిక్‌గా వస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు గౌతమ మహర్షి ముక్తి మోక్షం రాలేదా? వచ్చింది కదా! అంటే ఎప్పుడైతే మనం లోక కళ్యాణకారకమైన పనులు చేస్తామో, ఈ భూమండలాన్ని ఒక స్వర్గంగా మారుస్తామో, అప్పుడు మనం కూడా ఆ స్వర్గంలో ఉంటాం కదా! మనం ఆనందాన్ని అనుభవిస్తాం కదా! ఆ స్థితికి చేరతాం కదా! మహర్షుల స్థితికి చేరతాం కదా! మరి ఈ భూమండలాన్ని స్వర్గంగా మార్చాలంటే మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ తరచి చూసుకోవాలి. గుండెల మీద చేసుకొని నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాను ఈ భూమి కోసం అనేది ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవాలన్నమాట. కొంతమందంటారు మా అమ్మాయి పెళ్ళవ్వనివ్వండి, మా అబ్బాయికి ఉద్యోగం రానివ్వండి, ఇంక నాకేం పని లేదు ఇదే చేస్తాము అంటారు. అంటే ఇదే చేస్తాము అంటే ఎప్పుడు ఎప్పుడు చేస్తారు? ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు గొప్పరమైన చోకఫము కుత్తుక నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ నీ స్మరణ గల్గునో గల్గదో నాటికిప్పుడే తప్పక జేతు నీ భజన దాసరథి కరుణాపయోనిధి. కాలకింకర్లు వచ్చేసారు. ముప్పు ముంచుకొచ్చేసింది. మనిషిని అలా పడుకోబెట్టేశారు. కఫం కుత్తుకలో నిండిపోయింది గొంతులో. ఏంది తులసి నీరు కూడా వెళ్ళట్లేదు. బంధుజనమంతా చుట్టూ గుమిగూడున్నారు. ఆ సమయంలో నేను రామనామ జపం చేయాలంటే చేయగలుగుతానా? అందుకని నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన అంటున్నారాయన. అంటే మనం కూడా ఎప్పుడో చేద్దాం. నా పిల్ల పెళ్ళయ్యాక చేద్దాం. నా పిల్లాడు ఉద్యోగం వచ్చాక చేద్దాం. ధ్యానం గురించి అప్పుడు చెప్దాం. మనం ధ్యానం గూడా అప్పుడు చేసుకుందాం అని వాయిదాలు వేయరాదు. వాయిదాలు వేస్తే మనం ఇప్పుడున్నాం. రేపు ఉంటామో లేదో ఎవరికి తెలుసండి. అందుకని మనం ఎప్పుడు కూడా దేనికి కూడా వాయిదా వేయకూడదు. కల్ కా కామ్ ఆజ్ కా కామ్ అబ్ కరో అన్నారు కబీర్ దాసు. మరి మూలాధారానికి, స్వాదిష్టానానికి మధ్యలో మనకి బ్రహ్మ గ్రంథి అనేది గూడా ఉందండి. అలాగే మణిపూరకానికి, అనాహతానికి మధ్య విష్ణు గ్రంథి అనేది ఉంది. విశుద్ధానికి, ఆజ్ఞకి మధ్యలో మనకి రుద్ర గ్రంథి అనేది ఉంది. అంటే మనలోనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వం ఉంది అని చెప్పుకున్నాం కదా మనం. త్రిసంధ్యలుగా జరుగుతున్నాయి శ్వాసతో పాటుగా అనుకున్నాం కదా! అలాగే గ్రంథుల రూపంలో కూడా మనలో ఉన్నాయవి. వాట్లి గురించి కూడా మనం వివరం తెలుసుకుందాం. అంటే ఎక్కడో త్రయంబకేశ్వరం అనేది ఎక్కడికో వెడితేనే వచ్చేది. మనలోనే అన్నీ ఉన్నాయి. ఆ త్రయంబకేశ్వరం మనలోనే ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మనలోనే ఉన్నారని చెప్పుకుంటున్నాం ఇక్కడ. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని అని మన లలిత సహస్రనామాల్లో చదువుతున్నాం కదా! ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి. ఇక్కడ కుండలిని శక్తి మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకొని ఉంటుంది. మనందరికీ కూడా మూలాధారం అంటే మన యొక్క వెన్నుపూస కింది భాగంలో కింది వెన్నుపూస దగ్గర ప్రతి ఒక్కరిలో 3.5 చుట్టలు చుట్టుకొని ఒక నాగుపాములాగా ఉంటే ఒక శివలింగం ఉంటుంది. కొన్ని నాడుల కూడలితో శివలింగంలాగా ఉంటే కొన్ని నాడుల కూడలతో ఇలాగా సర్పాకారంతో ఉండి ఆ సర్పం నిద్రాణమై ఉంటుంది.
ఎప్పుడైతే మనం సాధనలు చేస్తూ ఉంటామో, ఆత్మ సాధనలు చేస్తూ ఉంటామో, అప్పుడు ఈ సర్పం ఒక్కసారిగా నిద్ర లేచి ఇలాగా పడగ విప్పుతుంది. ఈ పడగ విప్పినప్పుడు ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వెడుతుందనమాట. అలా ఊర్ధ్వముఖంగా అది ప్రయాణం కొనసాగించేటప్పుడు బ్రహ్మగ్రంథిని భేదించుకుంటూ వెడుతుంది. ఈ బ్రహ్మగ్రంథి ఎక్కడుందని చెప్పుకున్నాం మనము? మ మన మూలాధారానికి, స్వాదిష్ట చక్రానికి మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఉన్న ఆ గ్రంథిని భేదించుకుంటుంది. అక్కడి నుంచి విష్ణు గ్రంథిని చేరుతుంది. విత్తనంలో శక్తి ఎలా అయితే దాగి ఉంటుందో, ఒక మర్రి విత్తనం గాని, ఒక వేప విత్తనంలో గాని మొత్తం చెట్టంతా అందులోనే ఉంది. అంటే ఆ చెట్టుకు సంబంధించిన శక్తి అంతా దాంట్లోనే ఉంది. అలాగే ఆ శక్తి విత్తనంలో శక్తి ఎలా దాగి ఉందో, అలా కుండలిలోనే మన శక్తులన్నీ దాగి ఉన్నాయి. నిద్రాణమై ఉన్నాయి కానీ. మూలాధారాన్ని, స్వాదిష్టానికి మధ్య ఈ 2 చక్రాలని ఆశ్రయించుకుని గ్రంథి ఉంటోంది. మూలాధారానికి, మా స్వాదిష్టానానికి మధ్యలో ఈ 2 చక్రాలకి మధ్యలో రెండిటిని ఆశ్రయించుకుని ఉందన్నమాట. అయితే అది ఒక పీఠముడి లాంటిది. ఆ గ్రంథి అంటే ఒక పీఠముడి లాంటిదన్నమాట. అక్కడేంటంటే మన యొక్క పూర్వజన్మ వాసనలు, సంస్కారాలు, భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆవరణగా వ్యాపించి ఉంది. దాన్ని విచ్ఛేదనం చేసుకోవడమే ఆ గ్రంథిని విచ్ఛేదనం చేసుకోవడం మనం. అంటే మన పూర్వజన్మ వాసనలు ఉండిపోతాయి. ఎప్పుడో మనం ఎవరి మీదో కక్ష కట్టి ఉన్నాం పూర్వజన్మలో. వీడిని ఎలా అయినా సరే చంపేయాలనుకున్నాం. కానీ ఆ కోరిక తీరకుండా చనిపోయాం. ఆ వాసన ఇక్కడ ఉంటుంది మనకి. అది వాసనగా ఉండిపోతుంది. అంటే అది అది చెయ్యాలి. వాడికి కనిపించగానే చంపేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కోపం వచ్చేస్తుంటుంది. కక్షగా ఉంటుంది. అలాంటి పరిస్థితులుంటాయన్నమాట. అలాగే మనం పూర్వజన్మలో ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం. కానీ చేయకుండా పోయాం. అప్పుడు ఇక్కడ ఆ పని చేయాలి మనసు పీకుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ వాసనలు అంటారు. అలాగే ఎవరికైనా మనం ఏదైనా హాని చేసినప్పుడు దాన్ని కర్మలు అంటారు. ఇవన్నీ మనకు ఉన్నాయి. అవి 2 కూడా ఈ మూలాధార స్వాధిష్టానాల్లో ఉన్నవాటి. వీటన్నిటిని మనం సరిచేసుకుని, వాటిల్లో కొన్ని ఏదైతే అవసరం లేదో వాటిని తొలగించుకోగలిగే స్థితి సంపాదించుకుని, భావోద్వేగాల్లో సమతుల్యత చేసుకున్నప్పుడు మనం ఎందుకంటే భావోద్వేగాలు వస్తూ ఉంటాయి. కొడుతూ ఉంటాం. కొంతమందిని కొట్టాలనిపిస్తుంది. కొంతమందిని పెట్టాలనిపిస్తుంది. కొంతమంది దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. ఇలా రకరకాలుగా ఎందుకుంటున్నాయంటే మన పూర్వజన్మ స్థితులను బట్టి. దాన్ని బట్టి మనం వాటిని సరైన సాధనల ద్వారా చక్కగా వాటిని సరిచేసుకుంటూ, ఆ మూలాధార స్వాదిష్టాన చక్రాల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడం జరుగుతుందన్నమాట. అప్పుడు మనకి ఆ బ్రహ్మగ్రంథి విభేదనం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే కాదు, కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచం కూడా ఉంది అనే సత్యం తెలుసుకోగలుగుతాం మనం. అప్పటి వరకు ఇంకోటి ఉందని తెలీదు. ఈ భౌతిక ప్రపంచము, ఈ భూమి, ఈ శరీరము నేను అంతే. అంతవరకే ఉంటాను. నేనంటే ఈ శరీరమే. నేనుండేది ఈ భూమి. ఇదే శాశ్వతం. ఇంతవరకే మనకు తెలుసన్నమాట. అలా కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచం గూడా ఉంది అనేది మనం నమ్ముతున్నాం చూసారా? ఇప్పుడు ఎన్నో లోకాలున్నాయి, ఎన్నో గ్రహాలున్నాయి, ఎన్నో నక్షత్రాలున్నాయి. వాటిలో కూడా జీవజాతి ఉంది అని మనం ఎప్పుడైతే నమ్మగలుగుతున్నామో మనం ఆ రెండిటిని విభేదించుకున్నట్టే. ఆ బ్రహ్మగ్రంథిని విభేదించుకున్నట్టే. ఆ 2 చక్రాస్తిని దాటినట్టే. అలా మనలో జ్ఞానం వికసిస్తుందనమాట. ప్రాపంచిక విషయాల పట్ల మాత్రమే కాకుండా ఆసక్తి, రాగద్వేషాలను కలిగి మాత్రమే కాకుండా మనం వాటి నుంచి బయటపడడం జరుగుతుందన్నమాట. రాగము ఉండదు, ద్వేషము ఉండదు. కలిసే ఉంటాం. కానీ అంత ఎక్కువగా ఓవర్‌గా వాళ్ళ గురించి పెట్టుకోమనమాట. ఈ పీఠముడిని మనం ధ్యాన సాధన ద్వారానే విచ్ఛిన్నం చేసుకోగలుగుతాం. దీనికేమైనా మనం ఈ ముడులు విప్పాలంటే ఎవరైనా పిలవాలా? ఏ డాక్టర్ అయినా మనకి ఆపరేషన్ చేసి ఇప్పాలా? లేకపోతే ఏ ఋషులైనా వచ్చి వాళ్ళ తపస్సాధనతో మనల్ని నెత్తి మీద చెయ్యేసి నీ పీఠముడి విప్పుతున్నా అని అనాలా? లేకపోతే ఎవరైనా హిప్నోటైజ్ చేయాలా? ఏం అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అవన్నీ జరుగుతాయండి. అలాగే మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. అంటే మణిపూరక, అనాహత చక్రాలను కలిపే మరో పీఠముడి. అనాహతం అంటే ఎక్కడుంటుంది? మణిపూరకం అంటే నాభి వెనక భాగం. ఈ రెండిటికి కలిపేటువంటి ముడి ఏంటయ్యా అంటే విష్ణు గ్రంథి అన్నమాట అది. బ్రహ్మగ్రంథి అయిపోయింది. అక్కడి నుంచి విష్ణు గ్రంథి స్థితికి వచ్చేస్తాం మనం. అక్కడ బ్రహ్మగ్రంథి ఎందుకన్నారంటే మన స్వాదిష్టాన చక్రము అలాగే మూలాధార చక్రం సృష్టికి మూలాధారం అండి. మనం సృష్టించేది ఆడవాళ్ళు, మగవాళ్ళు సంగమం చేసినప్పుడు అది సృష్టికి మూలమవుతుంది. అందుకని అది అక్కడ బ్రహ్మగ్రంథి అన్నారు. తర్వాత ఈ స్థితికి సంబంధించింది ఇది. ఈ పోషణకి సంబంధించింది. అంటే ఇక్కడి నుంచి మణిపూరక నుంచి అనాహతం మధ్యలో ఉన్నదన్నమాట. ఇది విష్ణు గ్రంథి. ఈ విష్ణు గ్రంథి అనేది మాయతో కూడి ఉంటుంది. మాయ ఎప్పుడూ విష్ణువు మాయే కదా! ఆ మాయతో కూడి ఉంటుందన్నమాట. ఈ మాయని ఛేదించుకోవాలంటే సాధన ద్వారానే సాధ్యమవుతుంది. ఈ విష్ణుమాయను ఛేదించగలగాలంటే సాధన బాగా చేసుకోవాలి. విష్ణు గ్రంథి విభేదిని అంటే ఏంటి? ధ్యాన సాధన ద్వారా విష్ణు గ్రంథిని విచ్ఛేదన జరిగినప్పుడు మన వ్యక్తిగత మాయ నుంచే కాకుండా
సమిష్టి మాయ నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అంటే మనందరం ఇది కొంతమంది మాయలో ఉన్నటువంటి సమిష్టి సమాజం ఉంటుంది. మతమని, కులమని, వర్గమని వాటిల్లోంచి కూడా మనం బయటపడగలుగుతాం అన్నమాట. అయితే 2 పీఠముడులు విడిపోతాయి అప్పుడు మనకి. అంటే కింద బ్రహ్మగ్రంథి విడిపోయింది. ఇప్పుడు విష్ణు గ్రంథి కూడా విడిపోయింది. ఇక్కడ అసలు మాయ అంటే ఏంటో తెలుసా మీకు? మాయ అంటే భ్రమ. భ్రాంతి అనేవి 2 ఉంటాయి. ఆ 2 కలిపితేనే మాయ. ఉన్నది లేనిది అక్కడ ఉన్నట్లుగా ఊహించుకుంటే అదే భ్రమ. అక్కడ ఏమీ లేదు. అంతా మంచిగానే ఉంటుంది. నువ్వు కంగారు పడకని చెప్పినా కూడా భయపడితే అది భ్రాంతి. అది అక్కడ ఒక చోటకెళ్తున్నామండి మనం ఒక చీకట్లో. అక్కడ ఒక తాడుంది. ఆ తాడుని చూసి ఇది పాము, పాము అని నేను అరిచాను. బాధపడ్డాను, భయపడ్డాను, వణికిపోయాను. అప్పుడు ఓహో! తర్వాత తెలిసింది అది తాడు, పాము కాదు అని. అది భ్రమ అన్నమాట. ఎప్పుడైతే మనం మళ్ళీ అదే ప్లేస్‌లోకి వేరే వాళ్ళెళ్తున్నారో వాళ్ళతో అక్కడ ఒక దారిలో ఒక తాడుంటుంది. అది చూసి నేను పామనుకున్నాను. అక్కడ పాము కాదు ఉన్నది. అందుకని నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అక్కడేం పాము లేదు అని చెప్తాం. చెప్పినప్పుడు ఆ వెళ్ళేవాళ్ళు సరే, సరే అలాగే మేమేం భయపడము అంటా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తాడుని చూసి వాళ్ళు అమ్మో! ఇక్కడ తాడు కాదిది పామే, పామే అని వాళ్ళు మన మాట లెక్క చేయకుండా పామే, పామే అంటే అది భ్రాంతి. తెలిసి కూడా మనం లెక్క చేయకుండా భయపడేది భ్రాంతి. తెలియనప్పుడు భయపడేది భ్రమ. అలా 2 రకాలు కలిపితే మాయ. ఈ మాయలోనే మనిషి బతుకుతున్నాడు. ఎలాగంటే ఇప్పుడు ఒక మరణం ఉందని తెలుసు మనిషికి. కానీ మరణం ఉందనేటువంటి స్థితిలో ఉండడు. ఎప్పుడు నేను శాశ్వతం అన్నట్టుంటాడు. ఎవరైనా పోయినప్పుడు వాడి కోసం ఏడుస్తాడు. వీడు గూడా రేపు పోతాడని తెలీదు. అదే యక్షుడు ఒకసారి ధర్మరాజుని అడుగుతాడు. ఈ ప్రపంచంలో వింత ఏంటి అంటే, రేపు పోబోయేవాడు ఇవాళ పోయిన వాడి కోసం ఏడుస్తాడయ్యా! అదే వింత అంటాడు ధర్మరాజు. అలాగా ప్రతీదీ కూడా ఇక్కడ మాయతోనే ఏర్పడి ఉంటుంది ఈ విష్ణు గ్రంథి. ఆ భ్రమ, భ్రాంతుల నుంచి బయటపడాలి మనిషి. ఇది పడాలంటే అప్పుడు అతను ఈ మాయలోకి బ్రహ్మగ్రంథి విభేదన ద్వారా తన భౌతిక శరీరం మాత్రమే అని అనుకున్నాడు అప్పటి వరకు. తర్వాత అది కాదు సూక్ష్మ శరీరం అనేది ఉంది అని కూడా తెలుసుకున్నాడు. విష్ణు గ్రంథి భేదనం జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రపంచమే కాకుండా కనపడని ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం కూడా ఉంది. ఆత్మ లోకాలున్నాయి. ఎన్నో లోకాలున్నాయి అనే సత్యాలను మళ్ళీ తెలుసుకోగలుగుతారనమాట విష్ణు గ్రంథి విభేదం ద్వారా. ఇలా సాధకుడు అంటే ఒక్కొక్క గ్రంథి విడుదల అయిపోయినప్పుడు, విచ్ఛేదం అయిపోయినప్పుడు అవగాహన శక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకింకా అజ్ఞానం నశిస్తూ ఉంటుంది. ఈ రకంగా మనం మన గ్రంథుల్ని విభేదనం చేసుకుంటూ ఉండాలి. ఇలా సాధకుడు తనలో ఉన్న కుండలిని శక్తిని ఊర్ధ్వముఖంగా సాధన ద్వారా ఎప్పుడైతే తీసుకువెళ్తూ ఉంటాడో, ఇది అందరికీ జరుగుతుందండి. శ్వాస మీద ధ్యాస పెడుతున్నా నేను, నా కుండలిని జాగృత అవుతుందా అని కంగారు పడొద్దు ఎవరు కూడా. ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అది పత్రి సార్ ఒకసారి చెప్పారు. దీనికోసం మీరు ప్రత్యేకించి సాధనలు చేయక్కర్లేదు. దీనికోసం ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. మామూలుగా శ్వాస మీద ధ్యాస పెడితే మీకేది రావాలో అది వస్తుంది. ఏది పోవాలో అది పోతుంది. మీకు జరగాల్సినవన్నీ కూడా కుండలిని జాగృతి అన్నీ జరుగుతాయి. కొంతమందికి తెలిసేలా జరుగుతుంది. కొంతమందికి తెలియకుండా జరుగుతుంది అని చెప్పారనమాట. అందుకని ఎవ్వరూ దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కుండలిని జాగృతి అనేది ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో విష్ణు గ్రంథి విభేది, బ్రహ్మ గ్రంథి విభేది ఇవన్నీ జరుగుతాయి. అలాగే మరి ఇవన్నీ జరగాలంటే సాధన కావాలండి. సాధన, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. ఈ 3 ఉండాలి మనకి. ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఈ విషయాలు తెలుసుకుంటున్నాం సజ్జన సాంగత్యం ద్వారా. ఓహో! ఇలా ఉంటుందా? బ్రహ్మ గ్రంథి ఇలా ఉంటుందా? విష్ణు గ్రంథి ఇలా ఉంటుందా? దీన్ని మనం విచ్ఛేదం చేసుకుంటున్నామా? కుండలిని జాగృతి అవుతుందా? కుండలిని పలానా చోట ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా! మరి జ్ఞానం తెలుసుకున్నప్పుడే కదా మనకేదైనా జరిగినప్పుడు మనం అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. అలా మనం అన్ని తెలుసుకుంటూ ఉండడమే సజ్జన సాంగత్యం. పుస్తకాలు చదవడం స్వాధ్యాయము. అలాగే మరి సాధన. తప్పనిసరిగా సాధన చేయాలి మనం. అయితే ఇదే మనం మణిపూరాంతర్జిత విష్ణు గ్రంథి విభేదిని అంటే అర్థం ఏంటయ్యా అంటే, ఇలా సాధకుడు తన సాధన ద్వారా ఈ విష్ణు గ్రంథిని కూడా విభేదన చేసుకున్నప్పుడు ఆ మాయ నుంచి బయటపడతాడు. అలాగే మరి ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. అంటే భ్రూమధ్య భాగంలో ఆజ్ఞాచక్ర స్థితిలో రుద్రగ్రంథిని భేదించుకుని సహస్రారం అనేటువంటి స్థితికి మానవుడు చేరతాడు. ఇలా 1000 దళాల పద్మంతో ఉన్నటువంటి ఇక్కడ ఒక పెద్ద పుష్పం ఉంటుంది. 1000 దళాలంటే ఎన్నో దళాలన్నమాట. ఆ దళాలేంటయ్యా అంటే మనలో ఉన్న ఒక్కొక్క జ్ఞానము వికసించినప్పుడల్లా ఒక్కొక్క దళం ఇచ్చుకుంటూ ఉంటుంది. మనకి ఎన్ని జ్ఞానం, ఎన్ని అవగాహనలు, ఎంత ఆహ్, ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉంటామో అన్ని దళాలు విచ్చుకుంటూ ఉంటాయన్నమాట మన లోపల. అప్పుడు మనకి జరిగేదేంటయ్యా అంటే అమృత వర్షం కురుస్తుంది మనకి. అదే విశ్వమయి ప్రాణశక్తి.
ఆ జగన్మాత ఆ దివ్యశక్తి ఏదైతే ఉందో ఆ మనలోనే ఉంది, అది కుండలిని రూపంలో దాగి ఉంది. ఆ శక్తిని మనం సాధనా మార్గంలో రుద్రగ్రంథిని భేదించుకుని ఆ మూడో పీఠముడిని కూడా భేదించుకున్నప్పుడు సహస్రారానికి ఎప్పుడైతే చేరుతామో అప్పుడు మానవుల్లో స్నేహభావము, ప్రేమతత్వము వికసిస్తాయి. అంటే ఆ స్నేహభావం వచ్చినప్పుడు, ప్రేమతత్వం వచ్చినప్పుడే సేవాభావం కూడా వచ్చేస్తుంది. ఒకళ్ళకి సహాయం చేయాలి మనం. మనం ఆనందంగా ఉన్నాం కదా! ధ్యానం చేస్తున్నాము. మనం చాలా ఆనందంగా ఉన్నాం. ఈ ధ్యానం అనేది అందరికి అందించాలి. మనం ఈ స్వాధ్యాయం చేసి అందరికీ పుస్తకాలు చదివించి వినిపించాలి. లేదా ఈ క్లాసుల ద్వారా అందరికీ తెలియచేయాలి. ఈ క్లాసులు మనం నడుపుతూ ఇతరులకి అందరికీ ఉపయోగపడే విధంగా మనం అందరిని ఉపయోగపడే విధంగా అందరికీ ఇలాగ జూమ్ క్లాసులు నిర్వహించాలి. ఇవన్నీ మనలో ఏర్పడుతున్నాయి అంటే కారణం మనందరం కూడా ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్న రుద్రగ్రంథిని కూడా విభేదించుకున్న వాళ్ళకే ఇది జరుగుతుందండి. అందుకే పత్రి సార్ పిరమిడ్ మాస్టర్స్ తక్కువ వాళ్ళు కాదు అంటారనమాట. అందుకనే మన పిరమిడ్ సొసైటీలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత అత్యద్భుతంగా ధ్యానం క్లాసులు జరుగుతుంది మన పిరమిడ్ సొసైటీలోనే. అయితే రుద్ర గ్రంథి అంటే విశుద్ధ చక్రానికి, ఆజ్ఞా చక్రానికి, ఈ విశుద్ధ చక్రానికి, ఆజ్ఞా చక్రానికి మధ్యలో ఉంటుందన్నమాట రుద్ర గ్రంథి అనేది. ఈ రెండిటికి కనెక్ట్ అయి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ పీఠముడిని కూడా మనం వదిలించుకోవాలి సాధన ద్వారా. విష్ణు గ్రంథి విభేదనం అయినప్పటికి కూడా సాధకుడు పంచభూతాలకు లోనే ఉంటాడు. విష్ణు గ్రంథి విభేదం మాయ నుంచి బయటపడినా కూడా పంచభూతాలకి లోనే ఉంటాడు. అదే మనం రుద్ర గ్రంథి విభేదనం జరిగినప్పుడు పంచభూతాల నుంచి కూడా ఆ తత్వాల నుంచి కూడా బయటపడతాడనమాట. బ్రహ్మగ్రంథి విభేదనం ద్వారా భౌతిక ప్రపంచం మీద కొంత విరక్తి కలుగుతుంది. విష్ణు గ్రంథి విచ్ఛేదనం అయ్యాక భౌతిక ప్రపంచమే కాదు సూక్ష్మ ప్రపంచం కూడా ఉంది అనేటువంటి ప్రపంచ జ్ఞానం కలుగుతుంది. దానిలో ఇంకా విషయాలున్నాయని జ్ఞానానికి వస్తాడు. ఇంకా పంచభూత తత్వాలకు లోబడే ఉంటాడు. ఎప్పుడైతే రుద్రగ్రంథి విభేదనం జరిగిందో అప్పుడు ఏమవుతుందంటే తెలివి జ్ఞానంగా మారుతుంది. మనసు బుద్ధిగా వికసిస్తుంది. అప్పటి వరకు ఉన్న భౌతికమైన తెలివి వల్ల మనకి జ్ఞానంగా మారిపోతుంది. మన మనసు ఒక బుద్ధిగా వికసిస్తుంది. దివ్య సిద్ధులు లభిస్తాయి మనకప్పుడు. అలాగే పరలోక జ్ఞానము, సదవగాహన కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి. సత్ప్రవర్తన అద్భుతుంది మనందరికీ. అలాగే కాశ్యాంతు మరణ ముక్తి అంటారు. అంటే కాశీలో మరణిస్తే చాలా ముక్తి అంటారు. కాశ్యాంతు మరణ ముక్తి అంటే అది కాదండి అర్థం. కాశ్యాంతు మరణముక్తి అంటే ఇక్కడ రుద్రగ్రంథి విభేదనం. రుద్రుడు అంటే కాశీలోనే కదా ఉంటాడు. ఆ రుద్రగ్రంథి విభేదనం చేసుకోవడమే కాశీ ప్రయాణం. ఎప్పుడైతే మనం ఈ రుద్రగ్రంథి విభేదనం చేసుకుంటామో ముక్తి చెందుతాము. అంటే ముక్తి చెందడం అంటే ఏదో మనం ఒక జ్యోతిలాగా మారిపోవడమో, దేవుళ్ళలో కలిసిపోవడమో కాదు. మనం అనారోగ్యాల నుంచి ముక్తి, అలాగే దుఃఖాల నుంచి ముక్తి, సమస్యల నుంచి ముక్తి, మళ్ళీ మళ్ళీ తిరిగి ఈ భూమి మీద జనన మరణ చక్రాల నుంచి ముక్తి, కర్మల చక్రం నుంచి ముక్తి. మళ్ళీ కర్మలు అనుభవించడానికి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు మనం. ఈ భూమికి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి, మానవాళికి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి పరమ గురు మండలి వాళ్ళ ద్వారా మనం ఉపయోగపడడానికి వస్తాం అన్నమాట. అది కాశ్యాంతు మరణముక్తి అంటే ఈ రుద్రగ్రంథి విభేదనం కూడా మనం చేసుకున్నప్పుడు జరిగేది అదే. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. శిరస్సు భాగంలో సహస్రార స్థితిలో 1000 దళాల పద్మం ఉంటుంది మనకి. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర, ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది కదా మనకి. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర స్థితమై ఉంటుంది అది. 1000 దళాల పద్మం అంటే ఎన్నో లెక్కలేనన్ని దళాల పద్మం. అనంత విజ్ఞాన ప్రకాశ ప్రసాద కేంద్రం ఇది. అనంత విజ్ఞాన ప్రకాశ ప్రసార కేంద్రం. ఇక్కడి నుంచే విజ్ఞానం ప్రసారం జరుగుతూ మన లోపల అన్ని కణాల్లోకి చేరుతూ మళ్ళీ మన ద్వారా ఇతరులకు కూడా మనకి అందించబడుతూ ఉంటుంది అన్నమాట. ఆ మూల ప్రజ్ఞ అనేది ఇక్కడే ఉంటుంది మనందరిలో కూడా, ఆ బ్రహ్మగ్రంథిలోనే, ఈ బ్రహ్మరంధ్రంలోనే. ఆ మూల ప్రజ్ఞ యొక్క సదాశివతత్వం అనేది అక్కడ ఉంటుందన్నమాట. సదాశివతత్వము అంటే శాశ్వతమైనటువంటి మంగళకరమైనటువంటి తత్వము అని అర్థం. శాశ్వతమైన తత్వం అంటే ఆత్మతత్వంతో, ఆత్మజ్ఞానంతో మనం ఇక్కడ విరాజిల్లుతూ ఉంటాం అన్నమాట. సాధనలో మనం కుండలిని శక్తి మూలాధారం నుంచి ఎక్కడికి వెళ్తోంది? సుషుమ్న ద్వారా మనకి చక్కగా పైకి ప్రయాణం చేస్తూ ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ 3 గ్రంథుల్ని విభేదించుకుంటూ సహస్రార స్థితికి చేరుతోందన్నమాట. అంటే ఇక్కడ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి అంటే పార్వతీమాతే. పార్వతీదేవే కదా ధ్యానం అంటే. ఆ పార్వతీమాతే కుండలిని రూపంలో అక్కడ కొలువై ఉంది. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన అపారంగా చేస్తూ ఉంటామో ఆ పార్వతీమాత శక్తి, కుండలిని శక్తి, నిద్రాణమై ఉన్న శక్తి ఓపెన్ అయ్యి అది ఒక నాగుపాములాగా పైకి వస్తూ వస్తూ మన సుషుమ్నా ద్వారా పైకి ప్రవేశిస్తూ మన సహస్రార స్థితికి చేరడం జరుగుతుందన్నమాట. అలా చేరినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సదాశివుడైనటువంటి ఆ
ఎప్పుడు శాశ్వతుడైనటువంటి ఆత్మ జ్ఞాన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి కలిసిపోతుంది. అదే మరికి శివపార్వతుల కళ్యాణం అంటే ఎక్కడో లేదు, మనలోనే జరుగుతుంది. అలా అమృత ధారతో తడుపుతుంది. అప్పుడు మన లోపలికి అమృత ధార అనేది వస్తుందన్నమాట. అదే అమరత్వము, జనన మరణ చక్రాల నుంచి విముక్తి. ఇక్కడే మనం జరుగుతుంది అంతా కూడా. ఇక్కడ ఈ త్రయంబకేశ్వరంలో కూడా గౌతమ మహర్షికి జరిగింది అదే మరి. ఆయన సాధన ద్వారా ఆ మహర్షి కుండలిని శక్తిని జాగృతపరుచుకుని ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ అన్ని గ్రంథుల్ని కూడా చక్కగా విభేదించుకుంటూ ఆయన ఈ రుద్ర గ్రంథి విభేదనం అయిపోయి సహస్రార స్థితికి చేరినప్పుడు అక్కడ గంగాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అంటే అమృత ధారని ఆయన స్వీకరించాడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మనందరం చేసే సాధన ద్వారా మనం పొందుతున్నది అదే ఫ్రెండ్స్. మనందరం చేస్తున్నది అదే. మరి చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానంతో కూడి ఉందో ఈ త్రయంబకేశ్వరం అనేది. ఇది ప్రతి వాటిల్లో ఇదే ఉంటుంది. ఆ లోతైన అర్థం మనం తెలుసుకోవాలంతే. ఎంతో అద్భుతంగా మనకి ఆ త్రయంబకేశ్వర స్వామి గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు మన ఫర్ యూ మీకోసం ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. రాధా మేడం గారికి, రామలక్ష్మి మేడం గారికి, జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మన అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.